హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మరో రేరెస్ట్ రికార్డ్ క్రియేట్ అయింది. ఈ రికార్డుని బద్దలు కొట్టడానికి ఇక ఇప్పట్లో సాధ్యం కాదు అన్నట్టుగా ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేయబడింది ఈ సీజన్లో. ముఖ్యంగా ఈ రికార్డ్ని క్రియేట్ చేసింది ఎవరు, ఆ రికార్డ్ ఏమిటి అన్నది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోకి ఒక లైక్ చేసి హైప్ కూడా ఇవ్వండి, అలాగే కామెంట్స్ కూడా చేయండి. ఇక అసలు విషయానికి వస్తే బిగ్ బాస్ సీజన్ 9లోకి కమెడియన్గా ఎంట్రీ ఇచ్చాడు ఇమ్మాన్యుయల్. అయితే కామెడీ చేస్తూనే మరోవైపు టాస్కులు ఆడటం కానీ, బుర్ర పెట్టి ఆలోచించడం కానీ, ఏదైనా కూడా తనలో ఏదైనా ఉంది, తన సత్తా కామెడీ మాత్రమే కాదు మిగిలిన అన్ని దాంట్లలోనూ చూపిస్తాను అంటూ ఇమ్మాన్యుయల్ అతి కొద్ది రోజుల్లోనే ఆల్రౌండర్గా ఎదిగిపోయాడు. దీంతో బిగ్ బాస్ హౌస్లో ఇమ్మాన్యుయల్ కంటూ ఒక ప్రత్యేకమైన స్థానం అయితే లభించింది. టాస్కుల్లో బీభత్సమైన పర్ఫార్మెన్స్ ఇస్తూ గట్టి పోటీనిచ్చి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అనుకున్న వారికి సైతం ముచ్చెమటలు పట్టిస్తూ ముందుకు దూసుకుపోతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇమ్మాన్యుయల్ ఒక రేరెస్ట్ రికార్డ్ క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు తెలుగు బిగ్ బాస్ సీజన్ చరిత్రలో ఒక కంటెస్టెంట్ ఒక సీజన్లో 2 సార్ల కంటే ఎక్కువ క్యాప్టెన్ అవ్వలేదు. అయితే ఇమ్మాన్యుయల్ ఈ సీజన్లో ఆ రికార్డుని బద్దలు కొట్టి ముచ్చటగా 3వ క్యాప్టెన్ అయ్యాడు. 3 సార్లు ఒక కంటెస్టెంట్ ఒక సీజన్లో క్యాప్టెన్ అవ్వడం అంటే దాదాపుగా అసాధ్యం. కానీ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు ఇమ్మాన్యుయల్. మొదటగా 3వ వారం క్యాప్టెన్ అయినా కూడా సంజన కోసం అంటూ తృణప్రాయంగా ఆ క్యాప్టెన్సీ బ్యాడ్జ్ని అయితే తీసేశాడు. ఇక ఆ తర్వాత 7వ వారం మరోసారి క్యాప్టెన్ అయ్యాడు. ఇక తాజాగా ఈ వారం కూడా క్యాప్టెన్గా ఎంపిక అవ్వడం జరిగింది. దీంతో మొత్తం 3 సార్లు ఇమ్మాన్యుయల్ క్యాప్టెన్గా నిలిచి ఈ సీజన్లో రేరెస్ట్ రికార్డ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా బిగ్ బాస్ ఇమ్మాన్యుయల్ అభిమానులకి ఖచ్చితంగా అతి పెద్ద తీపి కబురు అని చెప్పవచ్చు. అలాగే మరో రేరెస్ట్ రికార్డ్ ఏమిటి అంటే ఈ 9 వారాల్లో ఇమ్మాన్యుయల్ కేవలం మొదటి వారం మాత్రమే నామినేషన్స్లోకి రావడం జరిగింది. ఆ తర్వాత వరుసగా నామినేషన్స్ నుంచి సేవ్ అవ్వడం కానీ, లేకపోతే కెప్టెన్సీ పవర్తో సేవ్ అవ్వడం కానీ జరుగుతూ వస్తుంది. ఈ వారం క్యాప్టెన్ అయ్యాడు కాబట్టి వచ్చే వారం నామినేషన్స్ నుంచి క్యాప్టెన్ అయిన కారణంగా ఇమ్మాన్యుయల్కి మరోసారి ఇమ్యూనిటీ లభించనుంది. దీంతో వచ్చే వారం కూడా ఇక నామినేషన్స్లోకి ఇమ్మాన్యుయల్ వచ్చే సందర్భం అయితే లేదు. 100కి 100% సేవ్ అయిపోతాడు. కాబట్టి మరి బిగ్ బాస్ హౌస్లో 9 వారాల పాటు నాన్ స్టాప్గా నామినేషన్స్లోకి రాకపోవడం, 3 సార్లు క్యాప్టెన్ అవ్వడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.